యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. స్పేస్ బేస్డ్ శాటిలైట్ సర్వీలియన్స్ సిస్టమ్. ఇప్పుడు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ థర్డ్ ఫేజ్ అప్రూవ్ చేసింది. భారతదేశంలో స్పేస్ బేస్డ్ శాటిలైట్ సర్వీలియన్స్ సిస్టమ్ అనేది ఇంకా నేసెంట్ స్టేజ్లోనే ఉంది. 2001లోనే మనకి ఇది మొదలైన పూర్తి స్థాయిలో మనం ఇంకా దీన్ని ఉపయోగించుకోవట్లేదు. 2001లో 4 రాడార్ ఇమేజింగ్ శాటిలైట్స్ తయారు చేసుకున్నాం. ఆ తర్వాత 2013లో 6 తయారు చేసుకున్నాం. కానీ ఇవి పూర్తి స్థాయిలో మనకు కావాల్సినంత సర్వీలియన్స్ ఇవ్వట్లేదన్నమాట. దాంతో ఈసారి మొత్తంగా 52 శాటిలైట్స్ 52 శాటిలైట్స్ ఈ స్పేస్ బేస్డ్ శాటిలైట్ సర్వీలియన్స్ సిస్టమ్ కింద 3 ఇయర్స్ స్పాన్లో అంటే 2026 ఏప్రిల్ నుంచి 2029 మధ్యలో 3 సంవత్సరాల కాలంలో 52 శాటిలైట్స్ మనం తయారు చేసుకోబోతున్నాం, లాంచ్ చేయబోతున్నాం అనమాట. ఈ 52 శాటిలైట్స్లో 21 శాటిలైట్స్ ఇస్రో తయారు చేస్తే, తర్వాత మిగతా 31 శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియాలోని ప్రైవేట్ సెక్టర్ తయారు చేస్తారనమాట. ఈ కొత్తగా ఈ స్పేస్ బేస్డ్ శాటిలైట్ సర్వీలియన్స్ సిస్టమ్ ఈ ఫేజ్ 3లో స్పెషాలిటీ ఏంటంటే, ఇంతకు ముందున్న రీశాట్ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్స్ ఇవన్నీ కూడా మనం బేసికల్గా లో ఎర్త్ ఆర్బిట్లో పెట్టేవాళ్ళం. కానీ ఈసారి లో ఎర్త్ ఆర్బిట్తో పాటు కొన్ని శాటిలైట్స్ జియో స్టేషనరీ ఆర్బిట్లో కూడా పెడుతున్నాం అనమాట. దానికి ప్రధానమైన కారణం, లో ఎర్త్ ఆర్బిట్ అంటే రెగ్యులర్గా మనకి ప్రతిదీ ఇమేజ్ వస్తూ ఉంటుంది. జియో స్టేషనరీ అంటే భూమి తిరిగేటప్పుడు దానికి సంబంధించిన రియల్ టైం డేటా కూడా మనకి ఫాస్ట్ రావడానికి ఉంటుంది అనమాట. అంటే ప్రెసిషన్ కోసం, ఎగ్జాక్ట్గా సూక్ష్మమైన ఇన్ఫర్మేషన్ కోసం మనకి చాలా అవసరం అనమాట ఈ మొత్తం శాటిలైట్ ఇన్ఫర్మేషన్ అనేది. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది అంటే సర్వీలియన్స్ కోసం, నిఘా కోసం వాడుకోవచ్చు, బార్డర్ మేనేజ్మెంట్ కోసం వాడుకోవచ్చు, సెక్యూరిటీ దేశ భద్రత కోసం వాడుకోవచ్చు, అంతకంటే ఎక్కువగా డిజాస్టర్ రిలీఫ్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇలా చాలా వాటి కోసం మనం ఈ స్పేస్ బేస్డ్ సర్వీలియన్స్ సిస్టమ్ని వాడుకోవచ్చు అనమాట. ఈ శాటిలైట్స్ ద్వారా మనకి ఇంత అద్భుతమైన సర్వీలియన్స్ సిస్టమ్ వాడుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ మనందరూ తెలుసు 1999లో కార్గిల్ వార్ జరిగింది. ఆ టైంలో మనకి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లేదనమాట. దానికి సంబంధించి మనం అమెరికా వాళ్ళ జీపీఎస్ సిస్టమ్ని అడిగితే వాళ్ళు రిజెక్ట్ చేశారు. తర్వాత ఇజ్రాయెల్, రష్యా మనకు కాస్త హెల్ప్ చేశాయి కానీ అవి సరిపోలేదనమాట. సో ఇండియా స్వతహాగా తనకే తాను ఒక స్పేస్ బేస్డ్ శాటిలైట్ సర్వీలియన్స్ సిస్టమ్ ప్రాపర్గా తయారు చేసుకుంటే చాలా విషయాలకి ఇండియాకి ఉపయోగం కలుగుద్ది అనమాట. మనం కనుక 2001లో మనం లాంచ్ చేసిన స్పేస్ బేస్డ్ సర్వీలియన్స్ సిస్టమ్ ఒకసారి చూస్తే కనుక అప్పట్లో చాలా నేసెంట్ స్టేజ్, బేసిక్ సర్వీలియన్స్ కేపబిలిటీస్ మాత్రమే ఉండేవన్నమాట. ఆ టైంలో 4 సర్వీలియన్స్ శాటిలైట్స్ లాంచ్ చేసాం. కార్టోసాట్ 2A, కార్టోసాట్ 2B, రీసాట్ 2 అండ్ ఈరోస్ B అనమాట. తర్వాత స్పేస్ బేస్డ్ సర్వీలియన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో 2013లో లాంచ్ చేసినప్పుడు సర్వీలియన్స్ కేపబిలిటీస్ బాగా ఎన్హాన్స్ చేసాం. దాంతోపాటు మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ కూడా పెంచాం అనమాట. దానిలో 6 అడిషనల్ సర్వీలియన్స్ శాటిలైట్స్ లాంచ్ చేసాం. అవి కార్టోసాట్ 2C, కార్టోసాట్ 2D, మైక్రోసాట్ 1 మరియు రీసాట్ 2A అనమాట. ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్లో మోస్ట్ అడ్వాన్స్డ్ స్పేస్ బేస్డ్ శాటిలైట్ సర్వీలియన్స్ సిస్టమ్స్, దీనిలో ముఖ్యంగా లో ఎర్త్ ఆర్బిట్లోనే కాకుండా జియో స్టేషనరీ ఆర్బిట్లో కూడా మనం శాటిలైట్స్ ప్రవేశపెడతాం అనమాట. దీనివల్ల కాంప్రిహెన్సివ్ కవరేజ్ వచ్చింది. సో ట్రై సర్వీసెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి కంప్లీట్గా ల్యాండ్, ఎయిర్, సీ మొత్తం సర్వీలియన్స్ మనం అందియగలం అనమాట. సో దీనికి సంబంధించి నేషనల్ సెక్యూరిటీ, డిఫెన్స్, చిన్న చిన్న అంశాలు కూడా, ట్రాఫిక్ మేనేజ్మెంట్ కావచ్చు, అంతెందుకు మన స్పేస్ అసెట్స్ మేనేజ్మెంట్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ కావచ్చు, డిజాస్టర్ రిలీఫ్ కావచ్చు, ఇలా చాలా వాటికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ స్పేస్ బేస్డ్ సర్వీలియన్స్ సిస్టమ్ అనేది డ్యూయల్ యూజ్ టెక్నాలజీ. అంటే ఒక పక్క మిలిటరీ పర్పస్కి వాడచ్చు, ఇంకో పక్క సివిలియన్ పర్పస్కి వాడచ్చు అనమాట. కాబట్టి ఇండియా దీని మీద ఫోకస్ చేస్తూ దాదాపు 27,000 కోట్ల రూపాయలు దీని మీద ఇన్వెస్ట్ చేయనుంది త్వరలో. వీటిలో కొన్ని శాటిలైట్స్ లో ఎర్త్ ఆర్బిట్లో పార్క్ చేస్తాం, కొన్ని జియో స్టేషనరీ ఆర్బిట్లో పార్క్ చేస్తాం. జియో స్టేషనరీ ఆర్బిట్లో శాటిలైట్ ప్రవేశపెడితే 24/7 ఎగ్జాక్ట్ లొకేషన్ టార్గెట్ మనకి సూక్ష్మంగా, అతి సూక్ష్మంగా మనకి అన్ని తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట. మనం జియో స్టేషనరీ శాటిలైట్స్ కక్షలోకి ప్రవేశపెట్టేటప్పుడు, అంటే 36,000 కిలోమీటర్స్ ఎర్త్ నుంచి హైట్లోకి ప్రవేశపెట్టినప్పుడు అవి 24/7 ఎర్త్ ఎలా రొటేట్ అవుతుందో అలా రొటేట్ అవుతూ ఉంటాయి. దీనివల్ల మనకి రియల్ టైం ఇన్ఫర్మేషన్ వస్తుంది. లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ అయితే ఒక లొకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి
కొంతసేపే వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే అవి ఫాస్ట్గా తిరుగుతుంటాయి కాబట్టి అవి ఒక చోట ఒకే లొకేషన్ని అతుకు పెట్టుకుని ఉండవు అనమాట. లో ఎర్త్ ఆర్బిట్లో శాటిలైట్స్ ప్రవేశపెట్టడం అంటే ఎర్త్ నుంచి 160 కిలోమీటర్స్ నుంచి 2000 కిలోమీటర్స్ మధ్య అనమాట. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కూడా లో ఎర్త్ ఆర్బిట్లోనే ప్లేస్ అయింది.